నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు లక్ష్మి కిచెన్ లో చికెన్ ఫ్రై చేసుకున్నామండి. చికెన్ ఫ్రై కావాల్సిన వస్తువులండి: కేజీన్నర చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ స్కిన్ తోనే తీసుకున్నానండి. కేజీన్నర చికెన్ ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి 3 సార్లు బాగా కడిగినానండి. అట్లా కడుగు తెగినక నీచు వాసన రాదు. చికెన్ చేసుకున్నాక మనం శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ ఒక ప్లేట్ లోకి వేసుకున్నామండి. కేజీన్నర చికెన్ కు 3 స్పూన్ల కారం వేసుకున్నామండి. 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. 2 స్పూన్ల పెరుగు వేసుకుందాం. అంతా ఒకసారి పెరుగు, కారము, సాల్ట్ అన్ని కలిసేటట్టుగా చికెన్ ముక్కలకు బాగా కలుపుదామండి నిదానంగా. కలిపెట్టిన చికెన్ ను గంట సేపు నానబెట్టుకున్నామండి. గంట తర్వాత ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకున్నాం. 3 స్పూన్ల ధనియాలు వేసుకున్నాం. 1 స్పూన్ మిరియాలు వేసుకున్నాం. కొంచెం దాల్చిన చెక్క వేసుకున్నాం. 10 లవంగాలు వేసుకున్నాం. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. 1 స్పూన్ సోంపు వేసుకున్నాం. 3 బిర్యానీ ఆకులు వేసుకున్నాం. ఇవన్నీ నిదానంగా బాగా ఫ్రై చేసుకున్నామండి. ఎక్కువ మంట పెట్టుకుంటే గనుక మాడిపోతాది. చిన్న మంట మీదనే ఫ్రై చేసుకున్నాం. మిక్సీ గిన్నె తీసుకున్నాం. ఫ్రై చేసిన దినుసులు వేసుకుందాం. అదే బాండిల్లో 1 కప్పు కరివేపాకు వేసుకొని బాగా ఒట్టిగా అయ్యేంత వరకు కరివేపాకును ఫ్రై చేసుకున్నామండి. ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసిన కరివేపాకును మిక్సీ గిన్నెలు వేసుకొని దినుసులు, కరివేపాకును నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నామండి. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. బాండిల్ని పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. జీలకర్రను బాగా ఫ్రై చేసుకున్నామండి. పచ్చిమిరపకాయలను మధ్యలో కట్ చేసుకొని 5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాను. ఉల్లిగడ్డలను గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నామండి. 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకున్నాం. 1 కప్పుతో కరివేపాకు వేసుకుందాం. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై అయిన తర్వాత మనం చికెన్ 1 గంట సేపు పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ చికెన్ వేసుకొని చికెన్ అంతా బాగా ఒకసారి కలిపి ఒక 15 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. చికెన్ 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలనుకున్నాం కదండి. మధ్య మధ్యలో 2 నిమిషాలకు ఒకసారి చికెన్ ను అడుగు నుంచి బాగా కలుపుదామండి. పదహైదు నిమిషాల తర్వాత మనం మిక్సీ పట్టుకునే మసాలా పొడి ఉంది కదండి, ఆ పొడి అంతా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత పొడి అంతా బాగా చికెన్ కు పట్టేటట్టుగా నిదానంగా బాగా కలుపుదామండి. మనం మిక్సీ పట్టుకునే మసాలా పొడి వేసినాం కదండి. మసాలా పొడి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. 5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి బాండిల్ కింద దింపుకున్నామండి. అంతేనండి, మన చికెన్ ఫ్రై రెడీ అయింది. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.